ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తోంది భారత్. ఇవాళ భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు పుతిన్. రాత్రి పుతిన్ కు మోదీ డిన్నర్, అలాగే రేపు హైదరాబాద్లో హౌస్లో శిఖరాగ్ర సదస్సుకు ఇన్వైట్ చేయబోతున్నారు. సమావేశంలో మోదీ, పుతిన్ ఇద్దరూ పాల్గొనబోతున్నారు. భారత్ రష్యా మధ్య పౌర అణు ఒప్పందం, మరిన్ని S-100 క్షిపణుల కొనుగోలు, అలాగే సుఖోయ్ 30 యుద్ధ విమానాల ఆధునీకరణపై చర్చ జరగబోతోంది. ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత మొదటిసారి భారత్కు పుతిన్ వస్తున్నారు. మోదీ ఆహ్వానం మేరకు భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు పుతిన్. భారత్లో పుతిన్ 28 గంటల పర్యటన ఉండబోతోంది. ఢిల్లీలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు, భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక్కడ 2 కీలకమైన విషయాలు ఉన్నాయి. మూడు కీలకమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, పుతిన్ లాంటి ఒక అగ్ర నాయకుడు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశానికి అధ్యక్షుడు వస్తున్నాడు అంటే ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది, ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, ఎలాంటి హంగామా ఉంటుంది, ఇది ఒక ముఖ్యమైన అంశం. ఆ తర్వాత భారత్ రష్యా మధ్య ఎందుకు ఇంత కీలకం ఈ పర్యటన? ఈ పర్యటనలో అసలు భారత్ రష్యా మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయి? మూడోది, అత్యంత కీలకమైనది ఇది కూడా, అమెరికా ఏడుస్తోంది, పాకిస్తాన్ ఏడుస్తోంది, ట్రంప్ ఓపిక పట్టలేకపోతున్నాడు. ఇదొకటి. ఎందుకు? సమస్య ఏంటి? ట్రంప్కి ఏంటి ప్రాబ్లం? మనం రష్యాతో భేటీ అయితే ట్రంప్కి సమస్య ఏంటి? ఈ అంశాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా సెక్యూరిటీ, 5 అంచెల భద్రత ఉంటుంది. ఇప్పటికే 40 మందికి పైగా రష్యన్ ఏజెంట్స్ భారత్ చేరుకున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఆయన పర్యటించబోతున్నారో అక్కడ జల్లెడ పడుతున్నారు. ఆయన స్టే అయిపోయే హోటల్ని, ఆ రూమ్ని మొత్తం పూర్తిగా స్కాన్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే ప్రత్యేకంగా రష్యా నుంచి రష్యా అధ్యక్షుడు ప్రయాణించే కార్స్ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే ఆయన ఉపయోగించేటువంటి కార్ని స్పెషల్గా అక్కడి నుంచి తీసుకొస్తారు. అండ్ మనందరికీ తెలిసిన విషయమే, ఈవెన్ రష్యా అధ్యక్షుడు ఎక్కడికి ప్రయాణించిన, గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికా వెళ్ళినప్పుడు మనం చూసాం, ఓన్గా టాయిలెట్ తీసుకువెళ్తారు అని చెప్పేసి. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు కూడా అలాగే ఓన్ టాయిలెట్ని క్యారీ చేస్తారంటూ తెలుస్తోంది, ఒక కమోడ్ని క్యారీ చేస్తారంటూ తెలుస్తోంది. ఆయనకి సంబంధించిన ఏ వ్యర్థాలు కూడా కనీసం బయటకు వచ్చే అవకాశం ఉండదంటూ తెలుస్తోంది. వాటితో పాటు 5 అంచెల సెక్యూరిటీ. ఈ 5 అంచెల్లో మొదటి అంచె అంటే అవుట్ సైడ్ సర్ఫేస్లో ఉండే వాళ్ళు
కేవలం మన పోలీసులు, మన మిలిటరీ ఎవరైనా సరే ఈ 5వ అంచెలో మాత్రమే ఉంటారు, అవుట్ సైడ్ సర్కిల్లో. మిగతా 4 అంచెల్లోనూ పుతిన్కి సంబంధించిన పర్సనల్ సెక్యూరిటీ మాత్రమే ఉంటారు, రష్యన్ ఏజెన్సీస్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక రష్యా అధ్యక్షుడి కోసం అద్భుతమైన విందు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు. రష్యా అధ్యక్షుడు భారతదేశానికి వస్తున్న సందర్భంలో అసలే భారతదేశంలో అతిథి దేవో భవ అంటారు, అతిథిని దేవుడితో సమానంగా పూజిస్తుంటారు, అంత గొప్పగా చూస్తూ ఉంటారు. అలాంటిది ఇక రష్యా అధ్యక్షుడు చిరకాల మిత్రుడు, మిత్ర దేశం, కష్టంలోనూ నష్టంలోనూ అన్నిట్లోనూ మనకి అండగా నిలబడినటువంటి దేశం. అలాంటి దేశం, అందులోనూ మనకి వ్యాపార సంబంధాలు గొప్పగా ఉన్నటువంటి దేశం, అన్ని రకాలుగా ప్రపంచంలో అత్యంత గొప్ప మిత్రుడు భారతదేశానికంటే రష్యా. మోదీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్. సో మరి అలాంటి మిత్రుడు వస్తున్నాడు అంటే ఇంకెంత బాగా చూసుకుంటుంది భారతదేశం, ఇంకెంత గొప్పగా ఇన్వైట్ చేస్తుంది, ఇంకా ఎంత గొప్పగా సెక్యూరిటీని కానీ, ఆయనకి ఏర్పాటు చేసే విందు కానీ, ఆయన కోసం ఏర్పాటు చేసే లగ్జరీ కానీ అన్నీ ఇంకెంత గొప్పగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. Along with that, why this trip is very important for India and Russia? ఎందుకు ఈ ట్రిప్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఇప్పటికే S-400 వ్యవస్థని మనం రష్యా నుంచి కొనుగోలు చేశాం. పాకిస్తాన్తో యుద్ధం సమయంలో S-400 వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేసిందో మనం చూసాం. మొత్తం వాళ్ళ డ్రోన్స్ అన్నిటినీ కూడా దెబ్బ కొట్టేసింది, వాళ్ళ మిజైల్స్ని దెబ్బ కొట్టేసింది, వాళ్ళ యొక్క ఫైటర్ జెట్స్ నుంచి వచ్చినటువంటి ఏ మిజైల్ కూడా, ఏ ఒక్క క్షిపణి కూడా భారత భూభాగాన్ని తాకకుండా చేసింది S-400. సో దట్ పవర్ఫుల్ ఇట్ ఈస్. సో ఇప్పుడు S-400 వ్యవస్థని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మనం తయారు చేస్తున్నటువంటి యుద్ధ విమానాలకి ఇంజిన్ సపోర్ట్ కొంత రష్యా నుంచి వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనే పూర్తి స్థాయిలో రష్యా మన ఇంజిన్స్ తయారు చేయడానికి, అలాగే మరికొన్ని విడి భాగాలను తయారు చేయడానికి అవసరమైనటువంటి వ్యవస్థల్ని భారతదేశంలోనే ఇన్స్టాల్ చేసే విధంగా, మరింత షేర్ చేసుకునే విధంగా ఆ నాలెడ్జ్ని మరికొన్ని అగ్రిమెంట్స్ కూడా జరగబోతున్నాయి. వీటితో పాటు ఈ మధ్య కాలంలో రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్ల శాతం తగ్గడాన్ని మనం చూసాం. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయొద్దంటూ అమెరికా ఆంక్షలు విధించడం, రష్యా వినకపోవడంతో రష్యాలోని కొన్ని ఆయిల్ కంపెనీస్ మీద టారిఫ్స్ పెంచాడు ట్రంప్. దానివల్ల రేట్లు పెరిగాయి, దానివల్ల మనం కొనుగోలు చేసే శక్తి కొంచెం తగ్గింది. సో దీనివల్ల మనం ఏదో అమెరికాకి మేలు చేస్తున్నాం, అమెరికాకి మద్దతుగా మనం నిలుస్తున్నాం అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఇది కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే, 1 సంవత్సరం పాటు, లేదంటే ఆ టారిఫ్స్ అమలు అయ్యేటువంటి ఆ కొద్ది స్పాన్ మాత్రమే ఇలా ఉండబోతుంది. అండ్ ఇప్పుడు ఆ టారిఫ్స్ ఉన్నప్పటికీ కూడా మనకి తక్కువ ధరకి చమురు ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించి రష్యా భారత్ మధ్యలో కీలకమైనటువంటి చర్చ ఉండబోతోంది. ఇది అతిపెద్ద విషయం, ఎందుకంటే అటు రష్యాకి చాలా ఆదాయం వస్తుంది భారత్ వల్ల, అట్ ద సేమ్ టైం భారత్కి కూడా అతి తక్కువ ధరలో ఆయిల్ దొరుకుతుంది రష్యా నుంచి. ఇది అమెరికాకి నచ్చని విషయం, భారత్ మీద టారిఫ్స్ వేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ చాలా కీలకం కాబోతోంది. వీటితో పాటు మరికొన్ని ఆయుధాలు కొనుగోలు చేయబోతున్నాం, మరింత పెద్ద ఎత్తున సెక్యూరిటీ వ్యవస్థల్ని కూడా మనం అప్డేట్ చేసుకోబోతున్నాం రష్యా నుంచి. అలాగే రష్యాకి మన ఎక్స్పోర్ట్స్ పెంచే విషయంలో కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. వీటన్నిటితో పాటు అతి ముఖ్యమైనది, ఇక్కడి నుంచి చదువుకోవడానికి కానీ ఉద్యోగాలకు కానీ రష్యాకి వెళ్ళడానికి సో ఈజీగా వీసాల విషయంలో కానీ, లేదంటే పర్మిషన్స్ విషయంలో కానీ, హ్యూమన్ ఎఫర్ట్స్ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి, హ్యూమన్ రిసోర్సెస్ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన కొన్ని అగ్రిమెంట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇలా చాలా కీలకమైనటువంటి అటు యుద్ధానికి సంబంధించి, రక్షణకి సంబంధించి, ఆయుధాలకు సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, అలాగే వనరులు షేర్ చేసుకోవడానికి, రిసోర్సెస్ షేర్ చేసుకోవడానికి సంబంధించి ఇలా అన్ని రకాలుగాను ఇది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. బట్ వీటన్నిటికంటే వీటితో పాటు అతి ముఖ్యమైన మరొక విషయం, మనం మూడో విషయం మాట్లాడుకోబోతున్నాం. అదే భారత్ రష్యా కలిస్తే ట్రంప్కి ఎందుకు భయం వేస్తుంది. ఇది అతి కీలకమైన అంశం. ఇది కేవలం ఇరు దేశాల మధ్య కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్కి సంబంధించి మాత్రమే కాదు, ఇది దౌత్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా. భారత్ రష్యాల ఫ్రెండ్షిప్ని ఒక రకంగా ఒక సింబల్గా నిలుస్తోంది ఇది.
ఇంత ఒత్తిడి భారతదేశం మీద అమెరికా పెడుతున్న సమయంలో, అమెరికా ఇంత స్ట్రగుల్ అవుతున్న సమయంలో రష్యాని ఎదిరించడానికి ఇదే సమయంలో భారతదేశానికి రష్యా అధ్యక్షుడు రావడం అనేది చాలా పెద్ద విషయం. నౌ ట్రంప్ కాంట్ స్లీప్. ఖచ్చితంగా. ఎందుకు? ఇప్పటికే భారత్ రష్యాల బంధాన్ని ఎలా విడగొట్టాలా, వాళ్ళిద్దరు ఇంత స్ట్రాంగ్ అయిపోతున్నారు, భారత్కి రష్యా సపోర్ట్ దొరుకుతుంది, రష్యాకి భారత్ సపోర్ట్ దొరుకుతుంది, ఫినాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది ఇరు దేశాలకి, అండ్ ఆయుధాలు పంచుకుంటున్నారు, టెక్నాలజీని పంచుకుంటున్నారు, మా మీద డిపెండ్ అవ్వరేమో, మా ఆయుధాలు కొనరేమో, మా మీద డిపెండ్ అవ్వరేమో, మాతో వ్యాపారం చేయరేమో, మాకంటే బలంగా అయిపోతారేమో. ఇది అసలు భయం అమెరికాకి. ఇన్ని రోజులు అలా భయపెట్టాలని చూశారు, ఎలాగైనా ఈ బంధాన్ని చెడగొట్టాలని చూశారు. బట్ ప్రూవ్ చేసుకున్నాయి మరొకసారి ఇరు దేశాలు. రష్యా భారతదేశాల ఫ్రెండ్షిప్ని చెడగొట్టగలిగేంత శక్తి అమెరికాకు లేదని, ఎంత ఏడ్చినా సరే ఎలాంటి ప్రయోజనం లేదని మరొకసారి ప్రూవ్ చేశాం. ఇక అమెరికా పరిస్థితి ఎలా ఉంటే ఇక పాకిస్తాన్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి సంబంధించిన అధ్యక్షుడైనా అసలు పాకిస్తాన్కి వస్తున్నాడా? క్రికెటర్స్ రావడానికే భయపడుతుంటే, శ్రీలంక క్రికెటర్స్ మనం చూసాం ఎంత పెద్ద రాద్ధాంతం జరిగిందో పాకిస్తాన్లో వరుసగా బ్లాస్టులు జరుగుతుంటే. అలాంటిది ఇక అధ్యక్షుల సంగతి పక్కన పెట్టండి, ఇంకా ప్రపంచ అగ్రదేశాల అధ్యక్షుల. గతంలో చైనాలో జరిగినటువంటి సదస్సు సమయంలో కూడా పుతిన్తో షహబాజ్ షరీఫ్ భేటీ అయ్యాడంటే అడుక్కొని రిక్వెస్ట్ చేసుకొని మరిద్దరం ఒక మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం ఇయర్ ఫోన్ పెట్టుకోవడం చేతగాక, ఏం మాట్లాడాలో తెలియక, ఇరు దేశాలు బాగా ట్రాన్సాక్షన్స్ పెంచుకోవాలి, బిజినెస్ పెంచుకోవాలని చెప్పేసి మాట్లాడి ప్రపంచం ముందు ఏదో బిల్డప్ ఇద్దామని చెప్పి చివరికి పరువు పోగొట్టుకున్నారు. ఇంకో పక్క జిన్పింగ్, ఇటుపక్క రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు కలిసి చాలా సగర్వంగా స్టేజ్ మీద తిరుగుతుంటే దొంగలాగా నక్కి నక్కి చూస్తున్నాడు షహబాజ్ షరీఫ్. దట్స్ ద కండిషన్ ఆఫ్ పాకిస్తాన్. ఇక్కడ మాట్లాడుకోవడం వేస్ట్ పాకిస్తాన్ గురించి ఎక్కువగా. సో ఇప్పుడు అతిపెద్ద సమస్య అమెరికాకే వస్తుంది. భారత్ ఇప్పటికే రష్యా నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తుంది, ఇప్పుడు ఇంకా యుద్ధ విమానాలు అక్కడి నుంచి కొనుగోలు చేస్తుందేమో, ఇంకా ఇంజిన్స్ తయారు చేసే ఫ్యాక్టరీని ఇప్పుడు భారతదేశంలోనే పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు, ఆయిల్ ఇంకా చీప్గా ఇస్తారేమో. ఇక మన పరిస్థితి ఏంటి? మా భారతదేశం ఒక పక్క స్ట్రాంగ్ అయిపోతుంది, మనం స్ట్రాంగ్ అవుతున్నామన్న ఉద్దేశంతోనే కదా ఇప్పుడు పాకిస్తాన్ని చేరదీసి మునీర్ని వైట్ హౌస్లో కూర్చోబెట్టి మొన్న అంత మాట్లాడి మునీర్ వైట్ హౌస్లో